పూర్ ఫామ్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బయటపడ్డాడు. చాలా రోజుల తర్వాత తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ పనైపోయిందనుకున్న వాళ్లకు ఆటతోనే సమాధానం చెప్పాడు. 90 బంతుల్లోనే 119 పరుగులు చేసి అభిమానులను అలరించాడు. రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం టీమిండియాకు అడ్వాంటేజ్. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ హిట్ మ్యాన్ ఫామ్ భారత జట్టుకు కలిసిరానుంది. అయితే టీమిండియాకు విరాట్ కోహ్లీ కూడా కీలకమే. రోహిత్ బ్యాట్ నుంచి సెంచరీ రావడంతో పరుగులు సాధించాలనే ఒత్తిడి విరాట్ మీద పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కోహ్లీ భారీ స్కోరును బాకీ ఉన్నట్టే అని అభిప్రాయపడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఫామ్ కోసం విరాట్ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. శ్రీలంక టూర్లో అంచనాలు అందుకోలేకపోయాడు. న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్ట్ సిరీస్లోనూ ఫెయిల్ అయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక సెంచరీ కొట్టాడు. కానీ ఆ తర్వాత దూకుడు చూపించలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో సిరీస్లో అయినా విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మోకాలి గాయంతో ఇంగ్లాండ్తో తొలి వన్డేలో విరాట్ బరిలోకి దిగలేదు. రెండో వన్డేలో ఆడినా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. దీంతో మూడో వన్డేలో అయినా కోహ్లీ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే స్టార్ ప్లేయర్ ఫామ్ గురించి ఆందోళన అక్కర్లేదని మాజీలు అంటున్నారు. ఫామ్ టెంపరరీ అని, క్లాస్ పర్మినెంట్ అని తేల్చి చెబుతున్నారు. కోహ్లీ ఒక్క బిగ్ ఇన్నింగ్స్ ఆడితే ఆ తర్వాత తిరుగుండదంటున్నారు. అహ్మదాబాద్లో హిట్ అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో దూకుడు చూపించే అవకాశం ఉంటుందంటున్నారు. అహ్మదాబాద్లో విరాట్ రికార్డులు గొప్పగా ఏమీ లేవు. 9 మ్యాచ్లాడిన కింగ్ 246 పరుగులే సాధించాడు. యావరేజ్ 27.33 మాత్రమే. స్ట్రైక్ రేట్ 83.38. అహ్మదాబాద్లో విరాట్ 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇదే వేదికలో టీమిండియా కెప్టెన్ రోహిత్కు అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. అహ్మదాబాద్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా టాప్ ప్లేస్లో నిలిచాడు. 7 మ్యాచ్లాడిన రోహిత్ శర్మ 354 పరుగులు సాధించాడు. యావరేజ్ 50.57. అహ్మదాబాద్లో రోహిత్ 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 107.59 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్తో మూడో వన్డేలో కోహ్లీ, రోహిత్ ఇద్దరి మీద ఫోకస్ పడబోతోంది. పరుగుల రేస్లో ఎవరు దూసుకెళ్తారు అనేది ఆసక్తి రేపుతోంది.